ఆగండి ఆగండి, ఇక్కడ కనిపిస్తున్న అన్నా చెల్లెల గురించి మీకు తెలిస్తే మీ కంట్లో కన్నీళ్ళు కూడా ఆగవు. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ బ్రదర్ కూడా వాళ్ళ వెయిట్ 15 కేజీల వరకు తగ్గారంట. చాలా డిప్రెషన్గా కూడా ఉన్నారంట. ఇద్దరు కూడా కంటిన్యూగా పనిచేస్తూనే ఉన్నారంట. ఇదంతా మర్చిపోవడానికి వాళ్ళిద్దరు కూడా వాళ్ళు చేసే జాబులు. కానీ వాళ్ళిద్దరు కూడా ఇప్పటికీ తల్లిదండ్రులు నేను అనాథలాగానే ఒంటరిగానే బతుకుతున్నారంట. అమ్మాయికి వాళ్ళ బ్రదర్ అని ఒక్కడే ఉన్నాడు. ఆ అమ్మాయికి ఉన్న ఏకైక ఫ్యామిలీ అతనే చెప్పాలంటే. అబ్బాయికి మాత్రం ఆమెకున్న ఏకైక ఒక రాయి లాంటి స్ట్రాంగ్. అయితే ఆ అమ్మాయికి ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఆ రాయిని విరగొట్టాలని ఛాన్స్ లేదని అమ్మాయికి అనిపిస్తుందంట. అమ్మాయి ఇప్పటికీ నమ్మలేకపోతుందంట. అమ్మాయి పెళ్లి చేసుకున్న టైంలో వాళ్ళ బ్రదర్ ఒక్కసారి కూడా బాధగా కనిపించలేదని నవ్వుతూనే ఉన్నాడంట ఎక్కడా కూడా. అబ్బాయి చెప్పాడంటే నాకు ఎప్పుడూ కూడా అమ్మాలనే రిలేటివ్ నువ్వు చూపించలేదని చెప్పాడంట. అబ్బాయి వాళ్ళ సిస్టర్కి కన్యాదానం చేసేసి కంప్లీట్గా తన గుండెని ధైర్యం చేసుకున్నట్టు చాలా ప్రేమతో కన్యాదానం చేశారంట. ఈరోజు అమ్మాయికి చాలా అర్థమైందంట వాళ్ళు చాలా లాస్ అయ్యారు ఈ ప్రపంచంలో అని చెప్పి. కానీ వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు కలిసి ఉంటారంట. వాళ్ళకి ఎప్పుడు ఒకే ఒక ఫోన్ రావడానికి అయితే కన్ఫామ్గా హోమ్కి వచ్చేస్తారంట. వీళ్ళు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని మనమందరం కూడా కోరుకుందాం. ఈ కథ విన్నాక మీ అభిప్రాయం అంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి.